మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలనా? ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి. ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి. ఫైర్ బ్రాండ్ అయ్యి ఉండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటి పెట్టిందో నాకు తెలుసు, డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వవు అని నేను బోనమ్మా, నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర ఒకటి ఎట్లా పడతాం అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏది పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోటి అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు అండి అంటే బీసీలంటే అంత చులకని భావం ఎందుకండి? ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో. ఇది ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు, అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కనున్న ఖర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా ఏమనంటే ఏదో ఒకటి చెప్తుంది, ఒక 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకొని వస్తుంది, ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోవాలండి? పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి. ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నా అప్పటికప్పుడు పోయిన ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పటికప్పుడు పోయినా. ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ? జ్యోతి అది జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా? దేని గురించి ఏడ్చింది? ఏడ్చిందా? ఏమని చెప్పింది చెప్పాలి. గట్టి చెప్పమ్మా, కొంచెం లోడ్గా చెప్పాలి. ఇంకా గట్టి చెప్పు. నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా హార్ష్ గా మాట్లాడిండాను. తర్వాత ఏడొచ్చి డాలీ శర్మ గారు కూడా వచ్చారు కదా, డాలీ శర్మ గారు కూడా వచ్చి మా అమ్మని అది చేసి వెళ్ళారండి. డాలీ శర్మ వచ్చి తను కూర్చొని తన్ని అది చేసి వెళ్ళారు. బీసీలను నొక్కుతున్నారండి, బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు, ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వినిపిస్తాలని అంటగడుతున్నారు. ఈ అంటగట్టుడు ఏదో మా నాన్నకి ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. నాకు డౌట్. ఆ డౌట్ లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ ఎటువంటి హాని చేసినా మాత్రం దానికి పూర్తి బాధ్యత. చాలా సార్లు అసహనంగా మాట్లాడేటని మా అమ్మ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టిన రోజులున్నాయి సార్. ఇప్పటి వరకు నేను చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. అసహనంగా ఏంటి ఇన్ని పిటిషన్లు తీసాను. పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి సార్? మరి ఇప్పుడు మంత్రి తీసుకుపోయి పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి? సీఎం కి ఇవ్వాలి కదా పిటిషన్లు. ఇస్తే ఇన్ని పిటిషన్లు ఇస్తారు, అన్ని పిటిషన్లు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు అని చెప్పి మా అమ్మని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టిన రోజులు ఉన్నాయి సార్. ఎక్కడున్నాం సార్? ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే, టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా ప్రశాంతంగా ఉండే. మా గవర్నమెంట్ లో మాకు జరగటం ఏంటి సార్ ఇది? పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ కి మేము ఫోన్ చేసినాం, ఆయన ఏమంటున్నాడు? అసలు నేను లెటర్ వేయలేదు అంటున్నాడు. ఇక్కడ పొంగులేటి ఒకడు, వేం నరేందర్ రెడ్డి ఒకడు, సీఎం ఒకడు, వీళ్ళందరూ మా మీద పగబట్టినారండి.